కాకినాడ నగరంలోని మెట్లార్కుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. కాకినాడ నగరంలో భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కృష్ణార్జున ఫన్ ఫెయిర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జ్ గా వేసిన సెట్ అందరినీ ఆకర్షించింది. ఇంకా ఈ ఎగ్జిబిషన్ లో పలు రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలను ఆకర్షించే విధంగా ఈ ఎగ్జిబిషన్ తయారు చేసినట్లు ప్రొపరైటర్ నరసింహస్వామి తెలిపారు. పండగ సందర్భంగా కాకినాడ పట్టణంలో మెట్లార్ గ్రౌండ్లో మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కృష్ణార్జున ఫన్ ఫెయిర్ అని నరసింహస్వామి గారు చాలా అనుభవజ్ఞులు, ఎగ్జిబిషన్స్ పెట్టడంలో చాలా అనుభవజ్ఞులు. గతంలో ఆనందబాద్లో పెట్టారు, ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం నిజంగా ఆశ్చర్యమైన విషయం. గతంలో అయితే అన్ని రకాల చేపల్ని తీసుకొచ్చి చాలామంది కాకినాడపట్నంలో ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈసారి అయితే మటుకు ప్రతి వాళ్ళకి కూడా ఒక ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి, ఎంట్రన్స్లోంచే ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మంచి లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లోపల అలాగే అమ్యూజ్మెంట్ ఉంటుంది, అలాగే షాపింగ్ ఉంటుంది. కాబట్టి కాకినాడపట్నం ప్రజలందరూ కూడా పండగ వాతావరణానికి మంచి అనుకూలంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచి సిటీ సెంటర్లో ఉంది మన మెట్లార్ గ్రౌండ్ సిటీ. సో అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవడం మనస్ఫూర్తిగా తప్పకుండా అందరూ వచ్చి సందర్శించి కుటుంబపరంగా వచ్చి ఆనందించవలసింది. అందరికీ నమస్కారం అండి. కాకినాడ పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. లండన్ సిటీ అనే ఒక ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగిందండి. ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్లు వచ్చాయి, వెళ్ళాయి. ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే లండన్లో కొన్ని స్ట్రీట్లు ఎలా ఉంటాయన్నది ఒక రూపకల్పన చేసామండి. సుమారుగా ఒక 70-80 మంది 16 గంటలు కష్టపడి చేసిన నిర్మాణం. ఎందుకంటే కాకినాడ వాస్తవ్యులకి ఎప్పుడు కొత్తదనం బాగా ఇష్టమవుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడంలో, చూడడంలో ఆసక్తి చూపుతారు. కాబట్టి మేము ఈ ప్రయత్నం చేశాము. మేము కాకినాడ వాస్తవ్యులు ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఉండే అమ్యూజ్మెంట్స్ అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని. ఈసారి మొట్టమొదటిసారిగా నిజంగానే ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ సుమారుగా ఒక 80 ఫీట్లు ఎత్తుగల జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, కప్ సాసర్, ఇలా విభిన్నమైన టవర్ లాంటి విభిన్నమైన ఐటమ్స్ పిల్లల కోసం, పెద్దల కోసం, ఇంకా అనేక రకమైన షాపింగ్స్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన షాపింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక ఎగ్జిబిషన్కి ఒక కుటుంబం వచ్చి ఒక 2 గంటలు ఇప్పుడున్న మానసిక ఒత్తిడి నుంచి చాలా ప్రశాంతత పొందడానికి మంచి అవకాశం అని మా అభిప్రాయం. అది మీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఒకసారి మీరు సహకరించి అందరికీ తెలియజేయండి. ఈ యొక్క ఎగ్జిబిషన్ సుమారుగా ఈరోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 వరకు 2024 ఉంటుందండి. ఎవరెవరు వీలు బట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం.